ఒక పక్షిని వెతకడం కోసం అని చెప్పి సుమారుగా 40 సంవత్సరాల నుంచి అయితే ట్రై చేస్తున్నారు. బట్ అదైతే కనిపించట్లేదు. అండ్ మరో విషయం ఏంటంటే ఈ పక్షిని వెతకడం కోసం అని చెప్పి ఇప్పటికి కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారనమాట. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోనే అనమాట. ఆ పక్షి పేరు వచ్చి కలివికోడి. సో దీని గురించి మీరు వినే ఉంటారు. ఈ పేరు బాగానే అందరికి తెలిసిన పేరే అని నేను అనుకుంటున్నాను. బట్ ఈ కలివికోడిని వెతకడం కోసం అని చెప్పి 40 సంవత్సరాలుగా అయితే ట్రై చేస్తున్నారనమాట. ఫస్ట్ ఈ కలివికోడి ఎప్పుడు కనిపించిందంటే 1848లో ఒక బ్రిటిష్ శాస్త్రవేత్తకైతే ఈ కలివికోడి కనిపించిందనమాట. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి 1900 సంవత్సరంలో అయితే మాత్రం ఒకసారి కనిపించింది. ఆ తర్వాత 1986లో ఒకసారి కనిపించింది. అండ్ 2002 సంవత్సరంలో అయితే మాత్రం ఆ పక్షి కనిపించలేదు, కానీ ఆ పక్షి యొక్క వాయిస్ అలాగే పాదముద్రలు అయితే వీళ్ళు రికార్డ్ చేశారనమాట. సో అప్పటి నుంచి అయితే మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అండ్ దీనికోసం వెతుకుతూనే ఉన్నారు. అసలు ఈ పక్షి కోసం ఎందుకు వెతుకుతున్నారు అంటే మాత్రం ఇది ఒక అరుదైన పక్షి. అండ్ ఇది మన దేశంలో తప్ప మరి ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడా కనిపించదనమాట. సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది కాబట్టి సో అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం దీన్ని వెతకడానికి అయితే ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ అప్పటి నుంచి అయితే ఇది కనిపించట్లేదు. అండ్ ఈ పక్షి వెతకడం కోసం అని చెప్పి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారనమాట. ఎందుకంటే కెమెరాలు అలాగే సెన్సార్లే ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న ప్రాణులు కనిపెట్టడం కోసం అని చెప్పి కొన్ని సెన్సార్లు అయితే ఉంటాయి. వాటి కోసం కావచ్చు, అలాగే డ్రోన్స్ కోసం కావచ్చు, ఇలా చాలా పరికరాల కోసం అయితే డబ్బు అయితే ఖర్చు పెట్టారనమాట. బట్ ఎనీవే ఈ పక్షి కనిపిస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి అరుదైన పక్షులను అయితే కాపాడుకోవాలన్నమాట. అసలు ఈ పక్షి ఉందా లేదా అంతరించిపోయిందన్న విషయం కూడా తెలుసుకోవడం కోసం అని చెప్పి అధికారులు అయితే ట్రై చేస్తున్నారు. బట్ చూద్దాం మరి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి.